ఎండనక వాననక రాత్రనక పగలనక ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చెయ్యొచ్చా? మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించేటప్పుడు పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉందన్న సంగతి మర్చిపోవడం తప్పుగా? ప్రభుత్వ పాఠశాల అనేది మీ పిల్లలకు భద్రత, మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట, అవసరమైనంత జ్ఞానాన్ని అందించే పెట్టుబడి. అటువంటి పాఠశాలలు వదిలేసి ఎక్కువ డబ్బులు పిండేసే ప్రైవేటు పాఠశాలలో మీ పిల్లలు చేర్పించవచ్చా? తప్పు కదా. ఇంకో విషయం, మా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉంటాయో ఒకసారి వచ్చి చూడండి. రోజు గుడ్డు, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు పులిహోర, బిర్యానీ వంటి రుచికరమైన భోజనం. అలాగే ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, 2 జతల యూనిఫామ్, షూస్లతో పాటు మంచి బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిజిటల్ తరగతి గదులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఉచిత బోధన, త్రాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల సదుపాయం, మంచి ఆట స్థలం, పచ్చని చెట్లు, పరిశుభ్రమైన గాలి, సేంద్రియ కూరగాయల పెంపకం సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. వీటినన్నింటినీ మీ సెల్ ఫోన్లతో ఫోటో తీయండి. 4-5 ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళి చూడండి. అక్కడ ఉన్న వాటితో పోల్చండి. ఇప్పటి వరకు మీరు ప్రైవేట్ పాఠశాలలో ఖర్చు పెట్టిన ధనానికి స్వస్తి పలకండి. ఇప్పటి వరకు వృధా చేసిన ధనాన్ని ఆపండి. డబ్బులు ఎవరికి ఊరికనే రావు. మీ పిల్లల చదువు కోసం ఇక్కడ అన్నీ ఉచితంగానే లభిస్తున్నాయి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలని మంచి మనసుతో మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదమచ్చిపాలెం కుటుంబం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే. అలాగే మీ పిల్లల భవిష్యత్తుకై మంచి సర్కారు పాఠశాల కోసం ఒక ముందడుగు వేయండి. జై హింద్.